వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలోని సల్పబండ తాండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికాని యువతులు బుట్టలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోస్తారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమ నిష్ఠలతో మొలకెత్తిన నారుకు నీళ్లు పోస్తారు. 9 రోజుల తర్వాత జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతాడని యువతులు విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడ మగ భేదం లేకుండా సంబరాలు మునిగి తేలుతూ సంబరాలు జరుపుకుంటారు. మొలకెత్తిన నారును చెరువులో నిమజ్జనం చేస్తారు. సందర్భంగా తాండా కారోబార్ బాధ్య హంసర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో తీజ్ పండుగను జరుపుకుంటామని వారు తెలిపారు. గిరిజనుల పండుగకు ప్రభుత్వం సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శంకర్ కార్బారి బాధ్య, గ్రామ కమిటీ చైర్మన్ శర్మన్, కమిటీ సభ్యులు మోతీలాల్, గోవిందు, వసంతరావు, గంగారాం, నౌషా, రమేష్, శ్రీరామ్, పంతులు, మోతీరామ్, తాండా మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్, దర్పల్లి మండలం. జై శివలాల్, జై జగజంబి మాతారి, జై దండియాడి. ఈరోజు మా తీజ్ పండగ ఏదైతే ఊళ్ళో బొడ్డెం పండుగ అని జరుపుకుంటారో అదేవిధంగా మా తీజ్ పండుగ. దీనికి ఈ తీజ్ పండుగకు మీ బొడ్డెం పండుగ ఎట్లా గవర్నమెంటు ఎంతో కొంత ఫండ్ ఇస్తుందో అట్లా మా తీజ్ పండుగ కూడా ఇస్తే కూడా బాగా జరుపుకుంటామని. అదేవిధంగా మా ఎమ్మెల్యే సాబ్కి ఒక వినతి, ఊకే మేము అది పందిరేసి మన అది తీజ్ పండుగ వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఒక షెడ్యూలాగా స్లాబ్ చేసి మాకు కొద్దిగా ఇది చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాం. మా ఊరు ఎస్బి తండా దుబ్బాక, దర్పల్లి మండల్, జిల్లా నిజామాబాద్. మా ఎమ్మెల్యే సాబ్ గారు మందిర్కి గోడ కూడా ఇచ్చిర్రు. అదేవిధంగా ఈ తీజు ఫెస్టివల్కు ఆ షెడ్యూలక మాకు ఒక తయారు చేసి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ తీజ్ పండుగ ఎందుకంటే గోధుమలు నానబెట్టి, గోధుమలు అంటే మంచి ఇమ్యూనిటీ ఉన్న గోధుమలు అన్నటివి. ఈ వీటిలను మేము దేవుడితో సమానంగా, మా మేరమ్మ అంటే ఒక దేవి, దాంతో సమానంగా కొలుచుకొని నీళ్ళలో నిమజ్జనం చేయడం వలన మాకు పంటకు వర్షాలు కానీ పంటలు మంచిగా అందరి మంచిగా కురవాలి, మన గోదాలు కానీ అన్నీగా జీవరాశులు మాకు అంది చల్లగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటున్నాం. జై శివలాల్, జై జగజంబి. జై శివలాల్, జై జగదాంబదేవి, జై రామారావు మహారాజ్. ఈరోజు తాండాలలో ప్రతి తాండాలలో తీజ్ అనే పండుగను 9 రోజులుగా పెళ్లి కాని అమ్మాయిలు చాలా పుష్కలంగా వాళ్ళు చేసిన 9 రోజులు పూజలు కావచ్చు, వాళ్ళు మట్టితోటి ఏదో చిన్న పెండతోటి మరియు అలాగే ఈ మట్టిని 9 రోజులు పూజ చేసి ఈ పండుగను మన తాండవాసులకు తాండాలలో అన్ని విధాలుగా మంచిగా జరగాలని, మరి వర్షాలు బాగా పడాలని, మరి పెళ్లి కాని అమ్మాయి వాళ్ళు పుష్కలంగా మంచిగా జీవించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మా భూపతి రెడ్డి గారికి ఒకే ఆదేశం, సార్ గారు మీరు ఈ తీజ్ ఫెస్టివల్కు రానున్న రోజులలో మాకు స్లాబ్ కావాలని అంటున్నారు. మా తాండవాసులకు ఈ చిన్న కోరిక ఈ నెరవేరాలని కోరుకుంటూ, మరియు మీరు ఏదో చిన్నగా ఆషామాషి కాదు, తాండాలలో గత 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఈ తాండాలలో చేసిర్రు. నేను కాన్ఫిడెంట్గా అంటున్నా, గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు చేయలేరు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎవ్వరు చేయలేరు. మేము చేసినామని గొప్పగా అంటున్నాం సార్. తప్పకుండా మా తాండవాసులకు ఈ స్లాబ్ కావచ్చు, మరి బోరు విషయంలో కావచ్చు, మా జగదాంబ మాత కాంపౌండ్ హాల్ కొరకు సగం అయిపోయింది సార్. ఈ సగాన్ని కూడా మీరు పూర్తిగా చేసి రానున్న రోజుల్లో తీజ్ ఫెస్టివల్కు తప్పకుండా దీనికి మీరు నెరవేరుస్తారని మా అక్క చెల్లెలు మరియు మా ఆవులు కావచ్చు, పశువులు కావచ్చు, మరియు దేనికైనా మంచిగా జరగాలని, వర్షాలు బాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభిమాన నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డి యువసేన అధ్యక్షులు రమేష్ నాయక్. జై రామరాం బాబు. ఈరోజు సల్పబండ తాండలో చాలా అంగరంగ వైభవంగా మా అక్క చెల్లెలు 9 రోజులు వాళ్ళు ఉపాసం ఉండి మా తాండా కానీ మాకు మంచి జీవితం ఉండాలి అని, వర్షాలు పడాలి,
మా భగవంతుని తీజు జరపడం జరుగుతున్నది. ఎందుకంటే చాలా వాళ్ళు 9 రోజులు ఒక మాంసం కానీ ఒక నీరు ఒక పప్పన్నంతో తిని వాళ్ళ ప్రత్యేకంగా పూజలు చేసి డప్పులు కొట్టుకుంటా వాళ్ళు ఎంతో గుట్టకెళ్ళి మట్టి తీసుకొచ్చి చాలా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగ మా తీజ్ బంజారా పండుగ. దీనికి మా బంజారాలోకి రానున్న రోజులలో కూడా ఈ తీజ్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే బంజారాలకు చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ ఇది. దీన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే శివలాల్ జయంతి గురించి ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఫైట్ చేసినాం, ఎన్నో మాకు సెలవు దినం ప్రకటన చేసినాం, కానీ దీన్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శివలాల్, జై భవానీ. గంగోత్రి స్టడింగ్ ఇన్ సెకండ్ ఇయర్. మేము ఈరోజు ఫెస్టివల్ వేసుకుంటున్నాం. 9 days ఉపవాసం ఉండి 9 days మేము ఎంజాయ్ చేసుకొని డబ్బులతో మంచిగా ఆడుకొని తర్వాత 9 days అయినాక డీజే మీద దుంకి తీసుకెళ్తాం. జై శివలాల్.